కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు లడ్డు పాలిటిక్స్ వెనక కుట్ర బట్టబయలైంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం బోగస్ అని తేలిపోయింది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటలో ఈ విషయం బట్టబయలైంది. అసలు లడ్డు తయారీలో కల్తీ నెయ్యే వాడలేదని స్వయంగా టీటీడీ ఈవో శ్యామలరావే ఒప్పుకున్నారు. దీంతో చంద్రబాబు రాజకీయం మరోసారి బిడిసికొట్టింది. చంద్రబాబు లడ్డు కుట్రలో సంచలన వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్ కు టీటీడీ ఈవో శ్యామలరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను బయటపెట్టారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 10 ఆవు నెయ్యి ట్యాంకర్లలో 4 నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు నిర్ధారించినట్లు ది ప్రింట్ తో చెప్పారు. జూలై 6న వచ్చిన 2 ట్యాంకర్లలో, జూలై 12ను వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శాంపిల్స్ ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్ కు పంపించామన్నారు. అయితే ఎన్డీడీబీ రిపోర్టులో జంతు సంబంధమైన వెజిటబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ 4 ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్ డైరీకి తిప్పి పంపించామని శ్యామలారావు చెప్పారు. అయితే ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని 100% లడ్డూ తయారీలో ఉపయోగించలేదని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. ఆ సమయంలో టీటీడీకి 5 ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి మాత్రం తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలారావు చెప్పినట్లు ది ప్రింట్ లో కథనం వచ్చింది. దీంతో చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైంది. టీటీడీకి ఏడాది జూలై 6, జూలై 12వ తేదీల్లో ఓ సరఫరా సంస్థ 2 ట్యాంకర్ల చొప్పున ఆవు నెయ్యిని సరఫరా చేసింది. టీటీడీ మార్కెటింగ్ అధికారి సంస్థ ప్రతినిధి సమక్షంలో ట్యాంకర్ సీల్ తొలగించి నెయ్యిని కలయ తిప్పి ఒక్కో ట్యాంకర్ నుంచి 3 శాంపిళ్ల చొప్పున సేకరించి అదే రోజు తిరుమలలో టీటీడీ ల్యాబ్ కు పంపారు. ల్యాబ్ లో వేర్వేరుగా పరీక్షలు చేసిన 3 టెక్నీషియన్లు టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి నాణ్యత లేదని తేల్చుతూ జూలై 8, 14న నివేదిక ఇచ్చారు. దాంతో తిరుపతిలో టీటీడీ గౌడౌన్ బయట నుంచే ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కు పంపించేశారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూలో అసలు వినియోగించడం కాదు కదా, కనీసం తిరుపతిలోని టీటీడీ గౌడౌన్లోకి కూడా అనుమతించడం లేదన్నది దీని ద్వారా స్పష్టమవుతోంది. ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం తిరస్కరించిన కల్తీ నెయ్యి గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తుంటే ఇక తిరుపతి లడ్డూలలో కల్తీ ఎక్కడుంది అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. ఆయన ది ప్రింట్ ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు దన్నుగా మరేదైనా గట్టి ఆధారం లేకపోతే ఇది ఖచ్చితంగా చంద్రబాబుకు, టీడీపీకి బూమ్రాంగ్ వంటిదేనని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డూలో అసలు కల్తీ నెయ్యి వాడలేదంటూ స్వయంగా టీటీడీ ఈవో శ్యామలారావే ఒప్పుకున్నారు. మరి కల్తీ నెయ్యి కలవకుండానే లడ్డూ ఎలా అపవిత్రం అయ్యింది చంద్రబాబు? రాజకీయ స్వార్థం కోసం భక్తుల సెంటిమెంట్ తో ఆటలాడడం ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు గోబెల్స్ ప్రచారంపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.